శుభములు కలుగు నీకు. ఇప్పుడు వీటి ప్లేస్లో ఈ టాబ్లెట్స్ పెడతాను. ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో నెల రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి. ఏమైంది? ఏం లేదు, తల తిరిగినట్టుగా ఉంది, వామిట్ అయ్యేటట్టుగా ఉంది. అయ్యో అక్క అక్క అమ్మా అమ్మా అక్క త్వరగా రండి. అమ్మా పద చూద్దాం. అమ్మా అక్క అక్క కళ్యాణి 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 ఏమైంది? ఏమైందమ్మా? సునైనా నువ్వు వాటర్ కళ్యాణి? తీసుకురా. కళ్యాణి కళ్యాణి అమ్మా ఏమైందమ్మా? అమ్మా తాగు తాగు. ఏమైంది కళ్యాణి? ఆకలి ఎయ్యట్లేదు, బాగా తల తిప్పేస్తుంది. ఎందుకని? ఏమో తెలీదక్క. డాక్టర్ గారు నీకు ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను. ఈ పూట వేసుకున్నావా? వేసుకుందక్క, నేనే ఇచ్చాను. ఇదిగో ఇక్కడే ఉన్న టాబ్లెట్స్. ఈ టాబ్లెట్స్ ఏమైనా పడట్లేదా? ఒకసారి డాక్టర్ గారికి చూపిద్దామమ్మా. ఇవ్వగండి మేడం, మీరు అడిగిన టాబ్లెట్స్ 20 రోజుల పాటు వాడితే కాళ్ళు పూర్తిగా చచ్చిపడిపోతాయి మేడం. నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడతాను. కళ్యాణి రెస్ట్ తీసుకో. అమ్మా ఇప్పుడేమైందని అలా బాధపడుతున్నావు? ఏదో కొంచెం కళ్ళు తిరిగాయి అంతే కదా. దీని పక్కనే కన్నవాళ్లు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తన బాధని పంచుకోగలుగుతుంది. ఎవరూ పక్కన లేకపోతే తన బాధ ఎవరికి చెప్పుకోగలుగుతుంది? హాసిని గురించి బాధపడుతున్నావా అమ్మా? అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లకి అత్తో మామో మొగుడో ఎవరో ఒకరు దన్నుగా ఉన్నారనే ధైర్యం ఉండాలి. ఎప్పుడూ తోడేళ్లలా మీద పడి పీకేయడానికి తయారుగా ఉండే వాళ్ల మధ్య అది ఏం చెప్పుకోగలుగుతుంది? ఎవరికి చెప్పుకోగలుగుతుంది? హాసిని మనకేం చెప్పుకోవాలన్నా మన గురించి 10 మందికి చెప్పుకోగలిగే స్థాయికి మనం చేరుకోవాలమ్మా. లేదంటే వాళ్ళు హాసినిని మనకేదైనా చెప్పుకొనివ్వటమే కాదు, కనీసం మన మొహాలు కూడా చూడనివ్వరు. వాళ్ళు చూడనివ్వడం కాదు, నేను హాసినిని చూడాలి. నాకు వెంటనే హాసినిని చూడాలనిపిస్తోంది. చూడాలంటే అరుంధతి వల్ల బాకీ తీర్చాలమ్మా. బాకీ తీర్చే వరకు నా కూతుర్ని నాకు చూపించరా? అమ్మా వాళ్ళింట్లో పరిస్థితులు మొత్తం అరుంధతి గారి చేతిలోనే ఉన్నాయి. మన మావిడ డబ్బు తిరిగిచ్చేంత వరకు మన మావిడ కంట్రోల్లోనే ఉంటామమ్మా. అరుంధతితో నేను మాట్లాడతాను, హాసినిని చూసి వెళ్ళిపోతాను అని చెప్తాను. అమ్మా వారాహి, నేనిప్పుడు హాసినిని చూడాలంటే ఎప్పుడో తీర్చే బాకీ గురించి చెప్తావేంటి? అంటే అప్పటి వరకు నేను హాసినిని చూడకుండా ఉండాలా? ఎప్పుడూ తీర్చే బాకీ అంటున్నావు, అప్పటికైనా మనం తీర్చగలమో లేమో. వారాహి, అవునమ్మా.
మనమిప్పుడు రోజువారీ కష్టపడి కూడేస్తే వాళ్ళ అప్పు తీర్చగలిగేంత డబ్బు సంపాదించటం 6 నెలలకే కాదమ్మా, 6 సంవత్సరాలైనా అవ్వదు. మనకు కావాల్సింది ఒక్కో చినుకు లెక్క పెట్టగలిగే వర్షం కాదు, లెక్కలేనంతగా కురిసే భారీ వర్షం. వాళ్ళ అప్పు ఓ నది అంత ఉంటే మన సంపాదన ఒక చిన్న కొలనంత ఉందమ్మా. దాన్ని పెంచాలి. కానీ ఎలా అమ్మా? మనం ఏదైనా బిజినెస్ చేయాలమ్మా. బిజినెస్సా? మనం ఏం చేస్తాం? అదేంటో నువ్వే ఆలోచించాలమ్మా. నేనా? అవునమ్మా, నువ్వు ఆలోచిస్తేనే చీరల బిజినెస్ అయ్యింది. నువ్వు ఆలోచిస్తేనే నీ కూతుళ్ళకి నియమాలొచ్చాయి. ఇప్పుడు కూడా నువ్వే ఆలోచించాలి. ఈ ఆలోచనతో ఇప్పుడు హాసిని గురించిన ఆలోచనలన్నీ దూరమైపోతాయి. బిజినెస్ సెట్ అయితే త్వరలోనే హాసిని మళ్ళీ మనకి దగ్గరవుతుందమ్మా. అమ్మా, నువ్వు నా కూతురివి కాదు, నా తల్లివి. అమ్మ ఎప్పుడూ పిల్లల మంచి గురించి ఆలోచిస్తుంది. నువ్వు నా మంచి గురించి ఆలోచిస్తావు, నా బాధని తగ్గిస్తావు, నా సంతోషాన్ని పెంచాలని చూస్తావు. నా అమ్మవి నువ్వేనమ్మా. అమ్మా, ఇదేంటి మనకంట ముందు తన తింటుంది? ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు ఇక్కడ? దేవుడు మీ కళ్ళని కళ్ళ ప్లేస్లోనే పెట్టాడు కదా, మీరు వాటిని పైకి ఎప్పుడు పెట్టించుకున్నారు? ఏంటా పిచ్చివాగుడు? ఏమండి, చక్కగా మీరందరూ నేను తినడం చూశారు. అన్నీ క్లోజ్ చేసుకొని కళ్ళు మాత్రం ఓపెన్ చేసుకొని అలాగే చూస్తూ ఉన్నారు. కానీ ఒక్క మాటన్నా అడిగారా? లేదు. మరి ఈవిడ మాత్రం ఏం చేస్తున్నావు అని అడిగారంటే ఆ కళ్ళు నెత్తి మీద ఎక్కడో పెట్టుకున్నారనే కదా అర్థం. నోర్ మొయ్. పెద్ద చిన్న మంచి మర్యాద లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటానికి జాగ్రత్తగా మాట్లాడు. ఇదేంటండి, నా మానాన్ని నేను తింటుంటే అడిగిన ఆవిడ్ని అడగడం మానేసి తింటున్నా నన్ను అంటారేంటి? కావాలని గొనుక్కొని గొడవ పెట్టుకోవడం మీ ఇంటి ఆచారమా ఏంటి? వికీ, ఆగు. ఎదుట మనిషికి సంస్కారం లేదని మనము దాన్ని వదిలేసుకోకూడదు. హే, నేను తినకుండా నువ్వెందుకు తింటున్నావు అని అడుగుతుంది మా అమ్మ. ఆకలేసింది, తింటున్నాను. మా ఇంట్లో ముందు మేం తినకుండా నువ్వు తినవేంటి? మరి మా ఇంట్లో ముందు మీరు తిన్నాకే కదా మా అమ్మ మాకు పెట్టింది.